భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే కొన్నిసార్లు దశాబ్దాల పోరాటం ఎందుకు అవసరమవుతుంది. ఈరోజు మనం తెలంగాణ కథ గురించి తెలుసుకుందాం. ఇది శతాబ్దాల సంస్కృతి, తీవ్రమైన సంఘర్షణలు మరియు అచంచలమైన సంకల్పంతో రూపుదిద్దుకున్న ఒక ప్రయాణం. జూన్ 2, 2014 ఇది కేవలం ఒక క్యాలెండర్లోని తేదీ కాదు. ఇది భారతదేశ పటం మీద ఒక కొత్త గీత గీయబడిన రోజు. ఎన్నో ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా అధికారికంగా భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం, అంతకన్నా కాదు. ఇదొక ప్రత్యేక గుర్తింపు, గౌరవం, ఇంకా తమను తాము పాలించుకోవాలనే స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన దశాబ్దాల పోరాట పరాకాష్ట అన్నమాట. సరే, అసలు ఈ ప్రత్యేక గుర్తింపు అనే భావన ఎక్కడి నుంచి మొదలైంది? దీనికి సమాధానం కావాలంటే మనం చరిత్ర పుటల్ని వెనక్కి తిప్పాలి. వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన రాజవంశాల కథను చూడాలి. 2000 సంవత్సరాలకు పైగా ఈ నేలను ఎన్నో శక్తివంతమైన రాజవంశాలు పాలించాయి. శాతవాహనుల దగ్గర్నుంచి మొదలుపెడితే కాకతీయులు, కుతుబ్షాహీలు, చివరికి నిజాముల వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత సంస్కృతి, భాష, వాస్తుశిల్పం మీద తమదైన చెరగని ముద్రవేశారు. అయితే ఈ చరిత్ర అంతా కేవలం రాజులు, రాజ్యాల గురించి మాత్రమే కాదు. అసలు విషయమేంటంటే ఆర్థిక శ్రేయస్సు, అద్భుతమైన వాస్తుశిల్ప నైపుణ్యం, ఇంకా స్థానిక తెలుగు భాషను గౌరవించడం ద్వారా ఈ ప్రాంతం ఒక బలమైన, ప్రత్యేకమైన గుర్తింపును ఎలా నిర్మించుకుందో చెప్పే కథ ఇది. ఈ గొప్ప చరిత్ర ఈ ప్రాంత ప్రజల్లో ఒక బలమైన స్థానిక గుర్తింపును సృష్టించింది. ఈ భావన ఎంత బలంగా ఉందంటే నిజాం కాలంలోనే ముల్కీ నిబంధనలు అమలులోకి వచ్చాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి. ఈ ఒక్క ఆలోచనే భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి ఒక బీజం వేసిందన్నమాట. సరే, ఇప్పుడు కథలో ఒక కీలకమైన మలుపు. టైం 1947. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కాని హైదరాబాద్ సంస్థానం ఒక పెద్ద సందిగ్ధంలో నిల్చింది. భారతదేశంలో కలవాలా, పాకిస్తాన్లో చేరాలా, లేక స్వతంత్రంగా ఉండిపోవాలా? అంటే చూడండి, పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో. ఒకవైపు నిజామేమో తన రాజభవనంలో కూర్చొని స్వాతంత్రం గురించి కలలుగంటున్నాడు. అదే సమయంలో బయట పల్లెల్లో ఏమో కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతులు తమ భూమి, హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ రెండు వైపులా సంఘర్షణ మధ్యలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిజాం విలీనానికి ససేమేరా అనడం, మరోవైపు రాష్ట్రంలో అంతర్గత తిరుగుబాటు పెరిగిపోవడంతో ఆపరేషన్ పోలో అనే పేరుతో ఒక పోలీస్ యాక్షన్ను మొదలుపెట్టింది. కాని ఈ విలీనం శాంతియుతంగా జరగలేదు. ఇది చాలామందికి తెలియని విషయం. ఆ తరువాత ప్రభుత్వం నియమించిన సుందర్లాల్ కమిటీ నివేదిక ప్రకారం ఈ సైనిక చర్య సమయంలో, ఆ తరువాత జరిగిన హింసలో సుమారుగా 27,000 నుండి 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. ఇది చరిత్రలో మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయం. ఈ హింసాత్మక విలీనం తర్వాత ఐక్యత కోసం ఒక కొత్త దారి వెతకాల్సి వచ్చింది. అప్పుడే ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేద్దామని. కాని ఒక పెద్ద కానీ ఉందిక్కడ. తెలంగాణ నాయకులకు కొన్ని భయాలుండేవి. అప్పటికే అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే తమ ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అన్నీ కోల్పోతామేమోనని. ఈ భయాలను తొలగించడానికే 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, తెలంగాణ హక్కుల్ని కాపాడుతామనిచ్చిన ఒక పవిత్రమైన వాగ్దానం. ఈ ఒప్పందం సారాంశం సింపుల్. ఇది కేవలం రాజకీయ అధికారాన్ని పంచుకోవడం గురించే కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, ఇంకా అభివృద్ధికి. ఇవి గాల్లో చెప్పిన మాటలు కాదు, స్పష్టమైన హామీలిచ్చారన్నమాట. ఇదొక నమ్మకం మీద కట్టిన బంధం. కాని ఆ నమ్మకం నిలవలేదు. రాబోయే దశాబ్దాల్లో తెలంగాణ ప్రజలు ఆ వాగ్దానాలు కాగితాలకే పరిమితమయ్యాయని భావించడం మొదలుపెట్టారు. ఉద్యోగాల్లో, నీటి పంపకాల్లో, ప్రభుత్వ నిధుల్లో ఇలా అన్నింటా తమకు అన్యాయం జరుగుతోందని, ఆ పెద్ద మనుషుల ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించబడిందని గట్టిగా నమ్మారు. ఆ ఉల్లంఘించబడిన వాగ్దానమే ఒక నిప్పు రవ్వలా మారింది.
అది చిన్నగా మొదలై అర్ధశతాబ్దానికి పైగా సాగిన ఒక మహోద్యమాన్ని రగిలించింది. ఇది ఆందోళనలు, రాజకీయ చర్చలు, ఇంకా అపూర్వమైన ప్రజా సమీకరణలతో నిండిన ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇది అప్పటికప్పుడు జరిగిన ఆందోళన కాదు. ఇది చాలా పకడ్బందీగా దశాబ్దాలపాటు నడిచిన ఒక వ్యవస్థీకృత పోరాటం. విద్యార్థి నిరసనలు, ప్రత్యేకంగా ఏర్పడిన రాజకీయ పార్టీలు, అందరినీ ఏకం చేసిన జాయింట్ యాక్షన్ కమిటీలు ఇవన్నీ కలిసి ప్రత్యేక రాష్ట్ర డిమాండును సజీవంగా ఉంచాయి. మరి ఇన్ని సంవత్సరాల పోరాటం చివరికి ఎలా గెలిచింది? సంవత్సరాల తరబడి చర్చలు, కమిటీల నివేదికల తర్వాత ఫైనల్గా రాజకీయ చక్రం కదిలింది. పార్లమెంట్లో జరిగిన చట్టపరమైన ప్రక్రియ దశాబ్దాల కలను నిజం చేసింది. తెలంగాణ ఏర్పాటు ఒక సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికి, ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, ఉద్యమంలో కీలక ముఖంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక కలను సాకారం చేయడంలో ముందుండి నడిపిన నాయకుడే ఇప్పుడు దాని భవిష్యత్తును నిర్మించే బాధ్యతను కూడా తీసుకున్నారు. మొత్తం మీద తెలంగాణ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనంత వైవిధ్యమున్న దేశంలో జాతీయ ఐక్యతకి, ప్రాంతీయ ఆకాంక్షలకి మధ్య సరైన బ్యాలెన్సేంటి? ఒకరి గుర్తింపును గౌరవించడం దేశాన్ని బలపరుస్తుందా లేక బలహీనపరుస్తుందా? ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. దాని పురాతన మూలాల నుండి ఈ ఆధునిక రూపం వరకు. ఒకవైపు దేశంలోనే అతి పెన్న వయసున్న రాష్ట్రమంటున్నారు, మరోవైపు అత్యంత పురాతనమైనది అంటున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమే తెలంగాణ ప్రత్యేక గుర్తింపును అర్థం చేసుకోటానికి మనకు సహాయపడుతుంది. అసలు తెలంగాణ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది త్రిలింగ దేశం అనే పదం నుంచి వచ్చింది. అంటే 3 లింగాల భూమి అనే అర్థం. అంటే చూడండి, ఈరోజు మనం చూస్తున్న ఈ రాష్ట్రం ఏర్పడక ముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, భౌగోళిక గుర్తింపు ఉండేది. సరే, ఈ ఆధునిక తెలంగాణను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చెయ్యాలి. సుమారు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం రండి. క్రీస్తుపూర్వం 700 నుంచి 400 మధ్య కాలంలో ఈ ప్రాంతం అశ్మక మహాజనపదంగా ఉండేది. అంటే ఆ కాలంలో భారతదేశంలో ఉన్న 16 గొప్ప రాజ్యాల్లో ఇది ఒకటి. ఊరికే ఒక చిన్న ప్రాంతం కాదు, సొంత పాలకులు, సైన్యం, వారసత్వంతో ఒక బలమైన రాజకీయ కేంద్రంగా ఉండేది. చరిత్రలో ఎన్నో రాజవంశాలు వచ్చాయి, వెళ్ళాయి. కాని ఒక్క రాజవంశం మాత్రం తెలంగాణా గడ్డపై చెరగని ముద్రవేసింది. ఈరోజుకి తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అదే కాకతీయ రాజవంశం. సుమారు 1583 నుంచి 1323 వరకు కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం ఒక స్వర్ణయుగాన్ని చూసింది. వాళ్లు కట్టించిన కట్టడాలు, అబ్బో, వాటిని చూస్తే రాళ్లలో కవిత్వం పలికించినట్టుంటుంది. ఈరోజుకీ ఆ కట్టడాలు తెలంగాణ వారసత్వానికి నిలువుటద్దంలా ఉన్నాయి. ఆశ్చర్యమేంటంటే కాకతీయుల ప్రభావం ఇప్పటికీ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఏదో తెలుసా? కాకతీయ కళా తోరణం. అంటే ఆలోచించండి, 100 ఏళ్ల నాటి గతం ఈనాటి వర్తమానాన్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో కదా. సరే, ఇదంతా గతం. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కథ మరో మలుపు తిరిగింది. తెలుగు మాట్లాడే వాళ్లందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే మంచి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ అదే నిర్ణయం ఒక 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నాంది పలికింది. అది 1956వ సంవత్సరం. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. భాష ఒక్కటే కదా అని కలిపారు, కానీ సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఆలోచనలలో చాలా తేడాలున్నాయి. అందుకే కలిపిన కొద్ది రోజులకే సమస్యలు మొదలయ్యాయి. నిజానికి ఈ విలీనం జరగడానికి ముందు ఒక ఒప్పందం చేసుకున్నారు. దాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. దీని ప్రకారం తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు నెరవేరలేదనే భావన బలపడింది. ముఖ్యంగా ఉద్యోగాలు, నిధులు, నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోందనిపించింది. ఇక అక్కడ్నుంచే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. చూసారుగా, ఈ టైంలైన్ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో వచ్చింది కాదు. దాని వెనుక కొన్ని దశాబ్దాల పోరాటం ఉంది. ఎన్నో త్యాగాలున్నాయి, ఎన్నో రాజకీయ ఎత్తుగడలున్నాయి. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇలా దశాబ్దాలు గడిచిపోయాయి. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. అప్పుడు తెలంగాణ ఉద్యమం యొక్క సెగ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది.
పార్లమెంటులో తెలంగాణ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వీధుల్లో ఎన్నో నిరసనలు, రాజకీయంగా ఎన్నో చర్చలు, ఇవన్నీ అయ్యాక చివరి అంకం చాలా వేగంగా జరిగిపోయింది. చివరికి జూన్ 2, 2014 ఆ రోజు తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా అధికారికంగా అవతరించింది. ఒక సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికి. అయితే రాష్ట్ర విభజనలో ఒక పెద్ద సవాలు ఎదురైంది. అదే రాజధాని నగరం. దీనికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఆలోచించారు. హైదరాబాద్ను 10 ఏళ్లపాటు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించారు. ఈలోగా కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ల రాజధాని నిర్మించుకోవడానికి సమయం దొరుకుతుంది కదా. సరే, రాష్ట్రం ఏర్పడింది. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది? దాని స్వరూపమేంటి? నిజం చెప్పాలంటే ఇది పాత కొత్తల అద్భుతమైన కలయిక. ఒకవైపు ప్రాచీన చరిత్ర, మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ. చూడండి, 16వ శతాబ్దంలోనే ఫిరిష్తా అనే రచయిత ఏమన్నారంటే, తెలంగాణ ప్రాంతం అప్పట్లోనే ఈజిప్ట్లాగా ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్గా ఉండేదట. టర్కీ, అరేబియా, పర్షియన్ నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారట. అంటే ఈ గడ్డమీద వ్యాపారం అనేది ఈనాటిది కాదు, 100 ఏళ్ల నుంచి ఉంది. అదే స్ఫూర్తి ఈ రోజుకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తుంది. ఒకప్పుడు మన గోల్కొండ ప్రపంచ వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. 19వ శతాబ్దం చివరి వరకు ప్రపంచంలోనే అత్యుత్తమ వజ్రాలన్నీ ఇక్కడ్నుంచే వెళ్ళేవి. అంటే ఆలోచించండి, ఎంత గొప్ప ఆర్థిక వారసత్వమో. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, $218 బిలియన్. ఇది 2025-26 నాటికి తెలంగాణ జీఎస్డీపీ అంచనా. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం మళ్లీ తన పూర్వ వైభవాన్ని, ఆర్థిక శక్తిని ఎలా తిరిగి సంపాదించుకుంటోందో చెప్పే కథ. ఈ 2 చిత్రాలు తెలంగాణ కథను అద్భుతంగా చెప్తాయి. ఒకవైపు 100 ఏళ్ల నాటి కాకతీయుల 1000 స్తంభాల గుడి, మరోవైపు సైబరాబాద్ అని పిలుచుకునే హైటెక్ సిటీలోని ఆధునిక భవనాలు. ఒకటి గతాన్ని గుర్తుచేస్తే మరొకటి భవిష్యత్తును చూపిస్తుంది. ఈ రెండిటి మధ్య సమన్వయమే నేటి తెలంగాణ. డబ్బు, టెక్నాలజీ మాత్రమే కాదు, తెలంగాణకు ఒక ప్రత్యేకమైన, అందమైన సంస్కృతి కూడా ఉంది. బోనాలు, బతుకమ్మ పండుగల ఉత్సాహంలో, ఘుమఘుమలాడే హైదరాబాదీ బిర్యానీలో, చెరియల్, నిర్మల్ పెయింటింగ్స్ రంగుల్లో ఈ సంస్కృతి మనకు కనిపిస్తుంది. సరే, ఎంత దూరం ప్రయాణించాం కదా, ఇంతకీ ఈ తెలంగాణ కథలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? మొత్తంగా చూస్తే తెలంగాణ కథలో 3 కీలక అంశాలున్నాయి. 1. 60 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న ప్రత్యేక గుర్తింపు. 2. గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తు వైపు పరుగులు పెట్టడం. 3. ప్రపంచంతో పోటీపడుతున్న ఒక బలమైన ఆర్థిక శక్తి. ఇక్కడతో మన ఈ విశ్లేషణ ముగిసింది. అయితే ఒక ప్రశ్న మిగిలి ఉంది. 60 ఏళ్ల పోరాటంతో పుట్టిన ఈ రాష్ట్రం తన అద్భుతమైన గతం నుంచి స్ఫూర్తి పొందుతూ రేపటి తన కథను ఎలా లిఖించబోతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా. అసలు తెలంగాణ ఎలా ఏర్పడింది, దాని జర్నీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 10 ఏళ్ల క్రితమే కదా ఈ రాష్ట్రం ఏర్పడింది. మరి అప్పట్నుంచి ఇప్పటి వరకు తనని తాను ఎలా మలుచుకుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2014 జూన్ 2న తెలంగాణ మన దేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. అయితే ఇది కేవలం మ్యాపులో గీతలు మార్చడం కాదు. దీని వెనుక దశాబ్దాల పోరాటముంది. ఒక ప్రత్యేక గుర్తింపు, కొన్ని ఆకాంక్షలు, వీటన్నింటి ఫలితమే ఈ రాష్ట్రం. సో ఈ యంగ్ స్టేట్ జర్నీ ఇక్కడ్నుంచే మొదలైంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మార్పులు చూస్తే నిజంగా చాలా ఫాస్ట్గా జరిగాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో. కేవలం 5 ఏళ్లలోనే, అంటే ఆలోచించండి, 10గా ఉన్న జిల్లాల సంఖ్యని ఏకంగా 33కి పెంచారు. ఎందుకంటే పరిపాలనను జనానికి వీలైనంత దగ్గరగా తీసుకెళ్లాలని. ఈ స్పీడ్ చూస్తేనే అర్థమవుతుంది తెలంగాణ తనను తాను ఎంత వేగంగా మార్చుకుందో. ఇక తెలంగాణలో పరిపాలన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు 2 సభలున్నాయి. ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇందులో 119 సీట్లుంటాయి. రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇందులో 40 సీట్స్. అంటే ఏ చట్టం పాస్ అవ్వాలన్నా ఈ 2 సభల ఆమోదముండాలి. మరి ఈ పొలిటికల్ గేమ్లో మెయిన్ ప్లేయర్స్ ఎవరంటే, ప్రస్తుతం పవర్లో ఉన్న కాంగ్రెస్, అంతకుముందు 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, ఇంకా సెంటర్లో పవర్ఫుల్గా ఉన్న బీజేపీ.
దాదాపు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలన చూసిన తెలంగాణలో 2023 ఎలక్షన్స్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ ఒక్క ఎలక్షన్తో రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం తలకిందులయ్యాయి. రిజల్ట్స్ చూస్తే అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉన్నాయి. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 సీట్లు గెలుచుకుంది. అంటే అబ్సల్యూట్ మెజారిటీతో పవర్లోకొచ్చేసింది. ఇది జస్ట్ ఒక ఎలక్షన్ విన్ మాత్రమే కాదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రజలు ఇచ్చిన ఒక స్ట్రాంగ్ జడ్జ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఈ పవర్ షిఫ్ట్తో తెలంగాణలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, ఆ మార్పు వచ్చింది. ఇప్పుడు సహజంగానే ఈ కొత్త ప్రభుత్వం మీద అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలేంటి? ఎలక్షన్లో గెలవడానికి ఏవైతే హామీలిచ్చారో అవే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద ఛాలెంజ్. అవేంటో ఒకసారి క్లోజ్గా చూద్దాం. కాంగ్రెస్ గెలుపులో కీ రోల్ ప్లే చేసింది ఏంటంటే వాళ్లు ప్రకటించిన 6 గ్యారంటీలు. ఇవి జస్ట్ ఎలక్షన్ ప్రామిసెస్ కాదు, జనంతో ప్రభుత్వం చేసుకున్న ఒక అగ్రీమెంట్ లాంటివి. అందుకే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు, ప్రజలు అందరూ ఈ గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ గ్యారంటీల్లో కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం. 1. రైతులకు రుణమాఫీ. 2. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం. 3. పేద కుటుంబాల్లో పెళ్లికూతుర్లకు 1 తులం బంగారం. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, నిజంగా జనాల జీవితాల్లో మార్పు తెచ్చేవే. కాని వీటన్నింటినీ అమలు చెయ్యాలంటే ప్రభుత్వానికి అంతమైన డబ్బు అవసరం. మరి అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద హామీలను నిలబెట్టుకునేంత ఆర్థిక బలం తెలంగాణకు ఉందా? ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలియాలంటే మనం తెలంగాణ ఎకానమీని, అంటే దాని ఆర్థిక ఇంజిన్ను ఒకసారి చూడాలి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. తెలంగాణ జీఎస్డీపీ అంటే స్థూల రాష్ట్రోత్పత్తి ఏకంగా 14.64 లక్షల కోట్లు. ఇది మన దేశంలోని చాలా రాష్ట్రాలకన్నా చాలా ఎక్కువ. ఇంత పెద్ద ఎకానమీ అనేది కొత్త ప్రభుత్వానికి ఒక రకంగా వరం, కానీ మరో రకంగా చూస్తే ఇది ఒక పెద్ద బాధ్యత కూడా. సరే, రాష్ట్రం సంపన్నంగా ఉంది, మరి జనాల సంగతేంటి? ఇక్కడే వస్తుంది తలసరి ఆదాయం. తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ 3.47 లక్షల రూపాయలు. అంటే యావరేజ్గా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని చెప్పొచ్చు. దీనివల్ల వాళ్ల లైఫ్ స్టైల్ మెరుగవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం మీద వాళ్ల అంచనాలు కూడా పెరుగుతాయి. ఒకసారి దీని దేశంతో పోల్చి చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. తెలంగాణ తలసరి ఆదాయం ఇండియా యావరేజ్ కన్నా ఆల్మోస్ట్ డబుల్, అంటే దాదాపు రెట్టింపు. ఈ ఆర్థిక బలం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద సంక్షేమ పథకాలను అమలు చేయగలం అని ధైర్యంగా చెప్పగలుగుతుంది. సో ఇప్పటివరకు మనం చూసిందేంటి? ఒకవైపు హామీలతో నిండిన రాజకీయాలు, మరోవైపు డబ్బుతో కళకళలాడుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూస్తే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఎకానమీ బలంగా ఉన్నప్పుడు సహజంగానే ప్రజల అంచనాలు కూడా ఆకాశంలో ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం నిలబడాలంటే కేవలం నంబర్లు చూపిస్తే సరిపోదు. ఆ ఆర్థిక బలాన్ని జనానికి అందే సంక్షేమంగా మార్చాలి. మాటలు చెప్పడం ఎప్పుడూ ఈజీనే, కానీ చేసి చూపించడంలోనే అసలు సత్తా తెలుస్తుంది. సో ఒకవైపు స్ట్రాంగ్ ఎకానమీ, మరోవైపు చాలా పెద్ద పొలిటికల్ ప్రామిసెస్. ఈ రెండింటి మధ్య కొత్త ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? 2026 వచ్చేసరికి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుని ప్రజల నమ్మకాన్ని గెలుచుకోగలదా లేదా? ఇదే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద ప్రశ్న. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశంలోని యంగెస్ట్ స్టేట్స్లో ఒకటైన తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ అంటే ఏంటి? దాని భూమి లోపల దాగి ఉన్న కథలేంటి? దాని ఎకానమీ ఎలా దూసుకుపోతోంది? ఆ కల్చర్ ఎంత వైబ్రెంట్గా ఉంటుంది? ఇవన్నీ కలిసి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? ఓకే, ఇక్కడ చూడండి. ఇది మన తెలంగాణ మ్యాప్. 2014లో ఏర్పడింది కదా. ఇది అచ్చంగా నార్త్ సౌత్ ఇండియాల మధ్య ఒక కల్చరల్ బ్రిడ్జ్ లాంటిదన్నమాట. ఈ మ్యాప్లో కేవలం 33 జిల్లాలే కాదు, దాని కింద ఉన్న భూమి కథ కూడా ఉంది. చూసారా ఈ వేర్వేరు రంగులు? ఇవన్నీ గ్రానైట్, సున్నపురాయి లాంటి రకరకాల రాళ్లను చూపిస్తాయి. అంటే రాష్ట్రానికి కావలసిన నీళ్లు, ఖనిజాలు అన్నింటికీ ఇదే ఫౌండేషన్. సరే, తెలంగాణను నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం పైపైన చూస్తే సరిపోదు. అసలైన ఇంట్రెస్టింగ్ కథలన్నీ భూమి లోపలే దాగున్నాయి. లిటరలీ
మనమిప్పుడు తవ్వబోయే మొదటి కథ దేని గురించో తెలుసా? తెలంగాణకు జీవనాడిలాంటి నీటి గురించి. రైట్? సో మనం మొదటి టాపిక్ తెలంగాణ లైఫ్ లైన్. ఇది చాలా చాలా ముఖ్యం, కానీ మనకు అంత ఈజీగా కనిపించదు. ఎందుకంటే అది మన కాళ్ల కిందే దాగి ఉంటుంది. అదేంటంటే భూగర్భ జలాలు. ఓకే, ఈ నంబర్స్ అవి చూసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే దాని ముందుకు నడిపించేది ఏంటి? అది ఎకానమీ అయినా అగ్రికల్చర్ అయినా అన్నిటికీ బేస్ ఒకటే. ఏంటది? నీళ్లు. తెలంగాణ విషయంలో ఈ గ్రౌండ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ రెండు మ్యాపుల మధ్య తేడాను చూడండి. వావ్, ఎంత డిఫరెన్సో! ఎడమవైపుది వర్షాకాలానికి ముందు మే నెల పరిస్థితి, కుడివైపుది ఆగస్టులో వర్షాల తర్వాత. మే నెలలో ఈ పింక్ కలర్లో ఉన్న ప్రాంతాలన్నీ చూసారా? అక్కడ నీటి మట్టాలు చాలా లోతుగా, కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయన్నమాట. కాని ఆగస్టొచ్చేసరికి అవే ప్రాంతాలు పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. అంటే ఏంటి? నీళ్లు పైకి వచ్చేశాయి. నిజానికి సర్వే చేసిన బావుల్లో ఏకంగా 87% బావుల్లో నీటిమట్టం పెరిగింది. ఇది వ్యవసాయానికి, మన ఇళ్ల అవసరాలకు ఎంత మంచిదో కదా! ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, దక్షిణ జిల్లాల వాళ్లకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆగస్ట్ 2024 సర్వే ప్రకారం రాష్ట్రంలో సగానికి పైగా బావుల్లో నీళ్లు కేవలం 5 మీటర్ల లోపలే ఉన్నాయట. ఇది సూపర్ కదా! ఎందుకంటే రైతులకు పంపింగ్ ఖర్చులు బాగా తగ్గుతాయి, నీళ్లు కూడా ఈజీగా దొరుకుతాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. కొన్ని చోట్ల నీటిమట్టాలు 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఉన్నాయి. ఇది ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమ్స్ రావచ్చని ఒక వార్నింగ్ లాంటిది. సరే, నీళ్ల సంగతి చూశాం కదా. ఇప్పుడు మనము పర్యావరణం నుంచి ఎకానమీ వైపు షిఫ్ట్ అవుదాం. తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎకనామిక్ సక్సెస్ స్టోరీని చూద్దాం. ఈ నంబర్ చూడండి, 11.4 లక్షల రూపాయలు. ఇది రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీ. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా! గుర్గాం, బెంగళూరు అర్బన్ లాంటి పెద్ద పెద్ద ఎకనామిక్ హబ్స్ను దాటేసి ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. ఈ జిల్లా ప్రయాణం ఎలాంటిదో ఈ స్లైడ్ చూస్తే మనకర్థమవుతుంది. కేవలం 2 దశాబ్దాల క్రితం, అంటే 2006లో దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉండేది. కాని ఇప్పుడు ఇండియాలోనే తలసరి జీడీపీలో నంబర్ 1. అంటే చూడండి, ఒక బ్యాక్వర్డ్ జిల్లాగా ముద్రపడిన చోటు నుంచి నేషనల్ ఎకనామిక్ లీడర్గా మారడం ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషనో! అసలు రంగారెడ్డిలో ఇంత స్పీడ్గా గ్రోత్ ఎలా సాధ్యమైంది? ఇది కొన్ని కీ ఫ్యాక్టర్స్ కలయిక వల్ల జరిగింది. హైదరాబాద్ సిటీ విస్తరిస్తూ వచ్చింది కదా, దాంతో హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి టెక్ కారిడోర్స్ భారీగా ఇన్వెస్ట్మెంట్స్ని తెచ్చిపెట్టాయి. దానికి తోడు ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, బయోటెక్ ఇండస్ట్రీస్ కూడా పెరగడంతో ఈ మొత్తం ఏరియా ఒక పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్గా మారి ఈ అన్బిలీవబుల్ గ్రోత్కి కారణమైంది. సరే, ఎకానమీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాసేపు దాన్ని పక్కన పెట్టి తెలంగాణ కల్చరల్ హార్ట్లోకి వెళ్దాం. ఈ రాష్ట్రం యొక్క ఆత్మ, దాని యునిక్ ఐడెంటిటీని డిఫైన్ చేసే సంప్రదాయాలు, చిహ్నాల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో బతుకమ్మ, దసరా లాంటి వైబ్రెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అవి ప్రకృతితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్షన్ అనేది రాష్ట్ర అధికారిక చిహ్నాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇవిగో తెలంగాణ స్టేట్ సింబల్స్లో మొదటి 2. పాలపెట్ట అంటే ఇండియన్ రోలర్. దసరా రోజున ఇది కనిపిస్తే చాలా మంచిదని నమ్ముతారు. ఇక రెండోది జింక. ఇది మన రాష్ట్రంలోని అందమైన ప్రకృతికి ఒక సింబల్ అన్నమాట. ఇక మిగిలిన 2 చిహ్నాలు చూద్దాం. జమ్మి చెట్టు, దసరా రోజున దీన్ని పూజిస్తారు. అలాగే తంగేడు పువ్వు. బతుకమ్మ పండుగ అంటేనే తంగేడు పువ్వులు కదా. ఈ సింబల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది తెలంగాణ ప్రజల జీవితంలో పండుగలు, ప్రకృతి ఎంతలా కలిసిపోయాయో. రైట్, మనమిప్పుడు ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన వాటర్, ఎకానమీ, కల్చర్ వీటన్నిటినీ కలిపి చూస్తూ రాష్ట్రం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ఈ కోట్ చాలా క్లియర్గా చెప్తోంది, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో మనం చూసిన ఫాస్ట్ గ్రోత్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రీసోర్సెస్ మీద విపరీతమైన ప్రెషర్ పెడుతుంది. ట్రాఫిక్ గురించి, వాటర్ సప్లై, హౌసింగ్ గురించి ఆలోచిస్తే ఈ ఛాలెంజెస్ ఎంత పెద్దవో అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు ఎకనామిక్ సక్సెస్, మరోవైపు ఎన్వైర్న్మెంటల్ ప్రెషర్. ఈ మ్యాప్ ఆ ఛాలెంజ్ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
ఇది నార్మల్ రెయిన్ఫాల్తో పోలిస్తే వర్షపాతం ఎంత తక్కువగా ఉందో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, సంగారెడ్డి లాంటి ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కొన్ని ఏరియాల్లో వర్షపాతం తక్కువగా ఉంది. డెవలప్మెంట్, సస్టైనబిలిటీ మధ్య ఉన్న టెన్షన్ను ఇది పర్ఫెక్ట్గా హైలైట్ చేస్తుంది. సో చివరిగా తెలంగాణ కథలోని అసలైన సవాళ్లు సింపుల్గా చెప్పే ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. తెలంగాణ తన అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్ను తన సహజ వనరుల సస్టైనబుల్ మేనేజ్మెంట్తో బ్యాలెన్స్ చేసుకోగలదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మీదే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీని కథ మాత్రం వందల ఏళ్ల నాటిది. కేవలం 10 ఏళ్లలో, అవును, జస్ట్ 10 ఇయర్స్లో 10 జిల్లాల నుంచి ఏకంగా 33 జిల్లాలకు ఎలా మారింది? ఒకవైపు మోడర్నిటీ, మరోవైపు ట్రెడిషన్. ఈ రెండింటినీ ఈ రాష్ట్రం ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? ఈరోజు మన విశ్లేషణలో ఇదే చూద్దాం. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ 10 జిల్లాల కథ 33 జిల్లాలకి ఎలా చేరిందో చూద్దాం. ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఎకనామిక్ మ్యాప్ని పరిశీలిద్దాం. అంటే జిల్లాల మధ్య ఆర్థికంగా ఏమైనా తేడాలున్నాయా? ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, జిల్లాల పేర్ల వెనుకున్న స్టోరీస్ ఏంటి? ఫైనల్గా కొన్ని జిల్లాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన లోకల్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్గా ఎలా మారింది? ఈ జర్నీని చూస్తే చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది గదా. చూడండి, 1948లో హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్నప్పుడు తెలంగాణలో కేవలం 8 జిల్లాలుండేవి. 2014లో మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. కాని అస్సలు మ్యాజిక్ జరిగింది ఆ తర్వాతే. 2016 నుంచి చూస్తే ఆ 10 కాస్త ఏకంగా 33 జిల్లాలుగా మారిపోయాయి. ఇది మామూలు మార్పు కాదు, ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ అన్నమాట. మరి ఇంత సడన్గా ఇన్ని కొత్త జిల్లాలు ఎందుకు అవసరమయ్యాయి? దాని వెనక ఉన్న మెయిన్ ఐడియా ఒక్కటే, డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేయడం. అంటే పరిపాలనను ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకురావడం. పెద్ద జిల్లాలుంటే మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలు, సౌకర్యాలు చేరడం కష్టం. అదే చిన్న జిల్లాలు అయితే పాలన సులభమవుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేది దీని వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం. సరే, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు పెంచారు, బానే ఉంది. కాని ఆర్థికంగా పరిస్థితేంటి? ఈ 33 జిల్లాల్లో డబ్బు, అభివృద్ధి అంతా ఒకేలా ఉన్నాయా? లేక కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయా? ఇప్పుడు మనం రాష్ట్ర ఎకనామిక్ మ్యాప్ని చూద్దాం. ఈ మ్యాప్ చూడండి, చూడగానే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్ర ఆర్థిక శక్తి అంతా ఎక్కడ కాన్సంట్రేట్ అయింది? ఆల్మోస్ట్ అంతా రాజధాని హైదరాబాద్ చుట్టూనే. ఈ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతాలు అంటే రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలు, ఇవి ఎకనామిక్ పవర్ హౌజెస్ అన్నమాట. ఐటీ, ఫార్మా లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడే ఉండటంతో మిగతా జిల్లాలతో పోలిస్తే ఇవి ఆర్థికంగా చాలా ముందున్నాయి. ఈ ఎకనామిక్ గ్యాప్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్స్ చూడండి. 2022-23 డేటా ప్రకారం రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తి సగటు ఆదాయం సుమారు 9.5 లక్షల రూపాయలు. అదే టైంలో మన దేశ జాతీయ సగటు కేవలం 1.7 లక్షలు మాత్రమే. అంటే ఆలోచించండి, నేషనల్ యావరేజ్ కన్నా 5 రెట్లకు పైగా ఎక్కువ. ఈ తేడా చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల విషయంలో కూడా ఇదే కథ రిపీట్ అవుతుంది. రాష్ట్రం నుంచే జరిగే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 70%, అవును 70% కేవలం 3 జిల్లాల నుంచే వస్తోంది. అవి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి. ఇది మళ్ళీ అదే పాయింట్ని ప్రూవ్ చేస్తోంది. ఎకనామిక్ యాక్టివిటీ అనేది కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఇండస్ట్రీస్ విషయంలో కూడా ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో వేల సంఖ్యలో ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉంటే, మరోవైపు ములుగు లాంటి గిరిజన ప్రాంత జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయి. ఈ గ్యాప్ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఉన్న అసమానతలకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పటిదాకా ఎకనామిక్సు, నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాసేపు వీటిని పక్కన పెట్టి తెలంగాణ కల్చరల్, హిస్టారికల్ సైడ్కి వెళ్దాం. ప్రతి జిల్లా పేరు వెనక ఒక కథ, ఒక చరిత్ర దాగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలీ జిల్లాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయి? కొన్ని పేర్లు రాజులవి, కొందరు వీరులవి, మరికొన్ని ఆ ప్రాంతంలో ఉన్న కొండలు, నదుల పేర్ల మీద వచ్చాయి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ తీసుకోండి. పేరులోనే ఉంది నల్లకొండ.
ఆ టౌన్ దగ్గర్లో ఉన్న ఒక పెద్ద నల్ల రాయి కొండ వల్లే ఆ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. చాలా సింపుల్ కదా. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పేరు వెనక ఒక గొప్ప పోరాట యోధుడి కథ ఉంది. తన ప్రజల హక్కుల కోసం జంగిల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి మాకే చెందాలి అని నిజాం పాలనపై తిరుగుగాటు చేసిన ఆదివాసీ వీరుడు కుమ్రం భీం. ఆయన త్యాగానికి గుర్తుగా ఈ జిల్లాకు ఆ పేరు పెట్టారు. అయితే కొన్ని పేర్ల వెనుకున్న కథలు మనల్ని నిజంగా సర్ప్రైజ్ చేస్తాయి. జగిత్యాల పేరు అలాంటిదే. జాక్ టాల్ అనే 2 యూరోపియన్లు అక్కడొక కోట కట్టారని, వాళ్ల పేర్ల మీదే ఈ ఊరికి జగిత్యాల అని పేరొచ్చిందని లోకల్గా చెప్పుకుంటారు. ఇది చాలా యునీక్, రేర్ కదా. ఓకే, ఇప్పటిదాకా మ్యాక్రో లెవెల్లో రాష్ట్రం గురించి, జిల్లాల గురించి చూసాం. ఇప్పుడు కాస్త మైక్రో లెవెల్కి వెళ్దాం. అసలు ఈ జిల్లాలకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చే స్థానిక ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. ఒక్కో ప్రాడక్ట్ వెనక ఒక కళ, ఒక సంప్రదాయం ఉంది. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి లేదా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాడక్ట్ ODOP అనే స్కీమ్ని తీసుకొచ్చింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి జిల్లాలో ఫేమస్ అయిన ఒక ప్రాడక్ట్ని సెలెక్ట్ చేసి దాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేయడం. దీనివల్ల లోకల్ ఎకానమీ పెరుగుతుంది, ఆ కళ కూడా బతుకుతుంది. ఈ టేబుల్ చూస్తే తెలంగాణలో ఎంత డైవర్సిటీ ఉందో మనకు అర్థమవుతుంది. నిజామాబాద్లో పసుపు, కరీంనగర్లో గ్రానైట్, నారాయణపేటలో కాటన్, సిల్క్ చీరలు, సిద్దిపేటలో ఫేమస్ చెరియల్ పెయింటింగ్స్. ఇలా ప్రతి జిల్లాకు ఒక యునీక్ ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మన ఫస్ట్ కేస్ స్టడీ వరంగల్ డెరీలు. మనింట్లో వాడే తివాచీలన్నమాట. వీటి చరిత్ర మొఘల్ కాలం నాటిదే. వరంగల్ చుట్టుపక్కల కాటన్ ఎక్కువగా పండటంతో ఈ నేతకళ ఇక్కడ బాగా పాపులర్ అయింది. ఈ డరీల తయారీ ఒక ఆర్ట్, చాలా ఓపిక కావాలి. ముందుగా కాటన్ నూలుకు రకరకాల రంగులద్దుతారు. ఆ తర్వాత ఆ రంగు దారాలను ఒక ఫ్రేమ్కి అమర్చి పొడవు, వెడల్పు సెట్ చేస్తారు. ఫైనల్గా కళాకారులు పిట్ లూమ్ అంటే నేల మగ్గం మీద కూర్చుని చేతులతో ఎంతో అందంగా ఈ తివాచీలను నేస్తారు. ఇప్పుడు మరో అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. నిర్మల్ టాయ్స్. ఈ చెక్క బొమ్మలు చూశారా? ఎంత న్యాచురల్గా, లైఫ్లైక్గా ఉన్నాయో. తేలికైన పొనికి చెక్కతో తయారుచేసే ఈ బొమ్మలు వాటి బ్రైట్ కలర్స్కి, డీటెయిల్డ్ వర్క్కి చాలా ఫేమస్. ఈ బొమ్మల తయారీలో చాలా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్థానికంగా దొరికే పొనికి చెక్కను కావాల్సిన షేప్లోకి చెక్కుతారు. ఆ తర్వాత చింతగింజల పొడి, రంపపు పొట్టు కలిపిన ఒక పేస్ట్ని దీనికి పూస్తారు. అది ఆరిన తర్వాత వైట్ క్లేతో స్మూత్ ఫినిషింగ్ ఇస్తారు. ఫైనల్ టచ్, కళాకారులు తమ చేతులతో బ్రైట్ కలర్స్ వేసి ఈ బొమ్మలకు ప్రాణం పోస్తారు. సో, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రయాణంలో ఏమర్థమైంది? తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు. అది ఎన్నో కథలు, సంస్కృతులు, ఆర్థిక వ్యత్యాసాలు, వీటన్నింటి కలయికతో ఏర్పడిన ఒక సంక్లిష్టమైన చిత్రం, ఒక మొజాయిక్ అన్నమాట. ఒక్కసారి మనం చూసిన మెయిన్ పాయింట్స్ని గుర్తు చేసుకుందాం. పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడానికి జిల్లాలు 10 నుంచి 33కి పెరిగాయి. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి మాత్రం రంగారెడ్డి లాంటి కొన్ని జిల్లాల్లోనే కేంద్రీకృతమైంది. జిల్లాల పేర్ల వెనుక ఎంతో చరిత్ర దాగియుంది. ఇక వరంగల్ డర్రీలు, నిర్మల్ బొమ్మల లాంటి కళలు ఆయా ప్రాంతాల ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు తెలంగాణ టెక్నాలజీ, ఐటీతో మోడర్న్ ఎకానమీగా దూసుకుపోతుంది. మరోవైపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఇలాంటి స్థానిక కళలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ వేగవంతమైన అభివృద్ధిలో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ దొరుకుతుందా? రేపటి తెలంగాణ భవిష్యత్తును నడిపించేది హైటెక్ ఇండస్ట్రీలా, లేక ఈ హెరిటేజ్ క్రాఫ్ట్సా? ఆలోచించాల్సిన విషయమే. Subscribe my channel, We Learning.